హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా. సో నా వీడియోస్ నచ్చితే, నేను పెట్టే వీడియోస్ ఏదైతే ఉన్నాయో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే, మీకు రిజనేట్ అయినట్లయితే, సో అట్లీస్ట్ ఒక 20-30% రిజనేట్ అయినా మీరు మీ రీడింగ్ లాగా తీసుకొని పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మాత్రమే తీసుకోండి, ఓకేనా. అందరూ యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్, ఓకేనా. ఓకే, సరే. సో ఈరోజు మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్, మీ పార్ట్నర్ ఫేస్ ఇమాజిన్ చేసుకోండి ఇప్పుడు, సరేనా. మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్, మీ పార్ట్నర్ ఫేస్ ఇమాజిన్ చేసుకోండి. ఎవరికైనా సరే జాబ్ ఆర్ కెరియర్, బిజినెస్, ఓకేనా. మీ యొక్క కరెంట్ ఎనర్జీస్, మీ యొక్క ఫ్యూచర్ ఏంటి, మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, మీరు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు, మీ ఎనర్జీస్ ఏంటి తెలుసుకోవాలన్నా టారో, పర్సనల్ రీడింగ్, ఒరాకిల్ గైడెన్స్, ఏంజిల్ గైడెన్స్, స్పిరిచువల్ గైడెన్స్, ఓకేనా. సో దేని గురించి అయినా సరే మీరు తెలుసుకోవాలనుకుంటే సో నాకు డైరెక్ట్ కాల్ అయినా చేయొచ్చు, లేదంటే వాట్సాప్ మెసేజ్ అయినా చేయొచ్చు, సరేనా. సరే. సో మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్, మీ పార్ట్నర్ ఫేస్ ఇమాజిన్ చేసుకోండి. సో ఎనర్జీస్ వచ్చేసి బాగా కనెక్ట్ అవుతాయి, ఓకేనా. ది చారియట్, ఓకే. 4 of cups, the fool card, okay. Knight of swords, 9 of pentacles, king of cups, okay. సో ఈ కార్డ్స్ వచ్చేసి నేను క్లారిఫై చేస్తాను, సరేనా. సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా ది చారియట్ కార్డ్తోని సో మీ పర్సన్ ఏంటంటే ఇక్కడ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. సో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీ పార్ట్నర్ మీ దగ్గరికి రావాలని చెప్పేసి స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యారన్నమాట. సో ఇంతకుముందు పాస్ట్లో కొంచెం ఇక లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కనబడుతుంది. సో ఇంతకుముందు పాస్ట్లో కొంచెం అధైర్యం, ఒక మానసిక ధైర్యం అనేది లేదు వీళ్ళలో. సో మీకు ఎలా చెప్పాలి, సో ఎలా ముందుకు రావాలి, సో నా మనసులో ఉన్న ఫీలింగ్స్ అవన్నీ కూడా. సో ఒకప్పుడు ఏంటంటే కొంచెము ఎమోషన్స్ అన్నీ దాచుకున్నారన్నమాట. పాస్ట్లో వీళ్ళు ఎమోషన్స్ అన్నీ దాచుకున్నారు, ఒక చాలా ఫియర్గా ఉన్నారంట, మానసిక ధైర్యం అనేది లేదు, ఓకేనా. సో ఇంకా కంట్రోల్డ్గా లేరన్నమాట. సో వాళ్ళ యాంబిషన్ ఏంటి, వాళ్ళ గోల్ ఏంటి అంటే సో మీ దగ్గరికి రావాలి ఇప్పుడు, ఓకేనా. సో ఇప్పుడు వాళ్ళ ఏంటంటే వాళ్ళ గోల్ ఏంటి, వాళ్ళ లక్ష్యం ఏంటి, వాళ్ళ కళ్ళు మొత్తం ఇప్పుడు మీ మీదే ఉన్నాయన్నమాట. సో ఎమోషన్స్ అనేవి లేవు ఇప్పుడు, చాలా ప్రాక్టికల్గా ఉన్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఉంది డెఫినెట్గా. సో కొంతమందికి మాత్రం ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది, అందరికీ కాదు. సో కొంతమంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి సో వాళ్ళు ఇప్పుడు నా థర్డ్ పార్టీతో చాలా డిస్ప్యూట్స్ అయ్యాయి, చాలా గొడవలు అయ్యాయి ఇక్కడ. సో థర్డ్ పార్టీతో ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో వీళ్ళు ఉండాల్సి వస్తుంది అంతే. సో అక్కడ థర్డ్ పార్టీ మీద ఎమోషన్స్ కానీ లవ్ కానీ వీళ్ళకి లేదు, ఓకేనా. సో డెఫినెట్గా అక్కడ ఒక రిలేషన్ అనేది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో బ్యాలెన్స్డ్గా లేదు, ఇది కొంతమందికి మాత్రమే. సో మిగతా వాళ్ళు వచ్చేసి పాస్ట్లో కొంచెం ఫియర్ఫుల్గా ఉండి సో కొంచెం హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉండి అయితే రాలేదు. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఖచ్చితంగా మీ లైఫ్లోకి రావాలని చెప్పేసి సో వాళ్ళు మీపైనే మొత్తం కాన్సన్ట్రేట్ చేయాలి, తన మనసు మొత్తం మీ మీద లగ్నం చేయాలి అని చెప్పేసి మీ పార్ట్నర్ అనుకుంటున్నారు. సో ఓవరాల్గా మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారు. సో చూడండి, ఇక్కడ మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి, ఆఫర్ పట్టుకొని వీళ్ళు రెడీగా ఉన్నారు, ఓకేనా. ఇక్కడ లెటర్స్ వచ్చేసి HDCTNY కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఏంటంటే మేషం, సింహం, ధనస్సు రాశి వాళ్ళే కనిపిస్తున్నారు, వృశ్చిక రాశి వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్ వచ్చేసి చాలా లోన్లీగా, ఒంటరిగా, చాలా దుఃఖంలో ఉన్నారని చెప్పాలి మీ విషయంలో. సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది,
మీ పార్ట్నర్ క్లియర్‌గా థర్డ్ పార్టీ నుంచి మూవ్ ఆన్ అయిపోయి, లెట్ గో చేసేసి మీ లైఫ్‌లోకి రావాలి, ఆఫర్ తీసుకోవాలనుకుంటున్నారు. ఎమోషనల్‌గా మీకు కనెక్ట్ అవ్వాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఇక్కడ డెఫినిట్‌గా థర్డ్ పార్టీని టోటల్‌గా అవాయిడ్ చేస్తున్నారు, రిఫ్యూజ్ చేస్తున్నారు. ఓకేనా? సో, ఇప్పుడు మీ పైన ఒక ఇంట్రెస్ట్ అనేది వాళ్ళు షో చేస్తున్నారు. మిమ్మల్ని నిజంగా చెప్పాలంటే ఇక్కడ లవ్ చేస్తున్నారు. ఓకేనా? సో, నెగ్లెక్ట్ చేయలేను ఇంక నేను మీ లైఫ్‌లోకి రావాలని చెప్పేసి, సో, మీతో లైఫ్ లాంగ్ జర్నీ చేయాలని చెప్పేసి వీళ్ళైతే ఆలోచిస్తున్నారు. అంటే షోయింగ్ ఆన్ ఇంట్రెస్ట్. సో, మీ పైన చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మీరు ఏంటి అనేది వీళ్ళకి తెలుసు. మీ గురించి వేరే వాళ్ళ ద్వారా కావచ్చు, చుట్టుపక్కల ద్వారా కావచ్చు, ఆఫీస్ కొలీగ్స్ ద్వారా కావచ్చు, అంటే నేబర్స్ ద్వారా కావచ్చు, మీ గురించి తెలుసుకున్నారు వీళ్ళు ఆల్రెడీ. ఓకేనా? ఓకే. సో, టోటల్‌గా మీ పైన ఏదైతే కొంచెం నెగటివిటీ ఉందో, ఆ నెగటివిటీని కూడా వాళ్ళ మైండ్‌లో మీ పైన ఉన్న నెగటివిటీ కూడా తీసేశారు. పూర్తిగా పాజిటివ్ మైండ్ సెట్స్‌తో ఉన్నారు. వీళ్ళు ఏంటంటే ఒక రిస్క్ తీసుకోవడానికి ఎంత రిస్క్ అయినా సరే తీసుకొని మీ లైఫ్‌లోకి రావాలనే ఒక ఆలోచనలో ఉన్నారు. మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి, జర్నీ చేయాలి, ఒక స్వీట్ మెమోరీస్ అనేది తీసుకురావాలి. ఒక న్యూ బిగినింగ్ అని అన్నమాట. ఓకేనా? సో, పాస్ట్‌లో చాలా కేర్‌లెస్ చేశారు. కమిట్మెంట్ ఇవ్వలేదు, ఇగ్నోర్ చేశారు, ఇమ్మెచ్యూర్డ్‌గా బిహేవ్ చేశారు. వీళ్ళేంటంటే ఒక జస్ట్ లైక్ చైల్డ్ లైక్ అన్నమాట. చైల్డిష్ బిహేవియర్ అన్నమాట వీళ్ళది. పాస్ట్‌లో ఇన్నోసెంట్‌గా ఉంటూ, చైల్డిష్‌గా బిహేవ్ చేస్తూ, ఒక స్టెబిలిటీ లేకుండా, ఓకేనా? సో, ఫైనాన్షియల్‌గా కూడా గ్రోత్ లేకుండా, సో, ఒక మిస్‌బిహేవ్ చేశారు మీ పట్ల అని చెప్పేసి మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు, అవాయిడ్ చేశారని చెప్పొచ్చు. సో, వీళ్ళు ఇప్పుడు రిస్క్ తీసుకోవడానికైతే రెడీగా ఉన్నారు. సో, మళ్ళీ ఇంక నేను నెగ్లెక్ట్ చేయలేను. డెఫినెట్‌గా మీ లైఫ్‌లోకి రావాలి. నేను చాలా వరకు మీ విషయంలో చాలా రకాలుగా నన్ను నేను చేంజ్ చేసుకున్నానని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. ది ఫూల్ కార్డ్ ఇది మేజర్ ఆర్కానా. ఓకేనా? సో, మీరున్నప్పుడు అంటే ఇప్పుడు వీళ్ళేంటంటే మీ విషయంలో ఒక ప్యాషనేటెడ్‌గా ఉన్నారన్నమాట. ప్యాషనేటెడ్ ఎనర్జీలో ఉన్నారు. ఓకేనా? సో, మీరున్నప్పుడు ఆ లైఫ్ వేరే, ఇప్పుడు నా లైఫ్ వేరే. నేను రిస్క్ తీసుకోవాలనుకుంటున్నాను. సో, చూసారా? సో, ఇక్కడ ఎంత ప్యాషనబుల్‌గా ఉన్నారంటే వెరీ ప్యాషనేటెడ్ ఎనర్జీగా ఉన్నారు. త్వరగా మీ లైఫ్‌లోకి రావాలని చెప్పేసి వీళ్ళు తహతహలాడుతున్నారనమాట. సో, ఇప్పుడు ఏంటంటే మీ విషయంలో ఒక గోల్ ఓరియెంటెడ్‌గా ఉన్నారు. ఓకేనా? సో, ఇక్కడ మిథున రాశి వాళ్ళు కూడా ఉన్నారు. నెంబర్ GSKRC కూడా ఉన్నాయి. అంటే వీళ్ళు ఇప్పుడు ఏంటంటే పాస్ట్‌లో మీరు కమిట్మెంట్ అడిగితే వీళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు వీళ్ళు మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకున్నారు. చాలా టాకటివ్‌గా మారిపోయారు. ఇక నేను ఆగలేను, నన్ను ఎవరు ఆపలేరు. సో, మీతో డైరెక్ట్‌గా మాట్లాడాలని ఉంది. లేదంటే మీ దగ్గరికి డైరెక్ట్‌గా వచ్చేయాలని ఉంది. ఈ రిలేషన్‌షిప్‌లో ఏదో ఒక డెసిషన్ అనేది తీసుకోవాలి నేను. డెఫినిట్‌గా తీసుకుంటాను. సో, ఈగర్‌గా వీళ్ళు వెయిట్ చేస్తున్నారన్నమాట. ఓకేనా? వీళ్ళు ఈగర్‌గా అంటే పాస్ట్‌లో మిమ్మల్ని అవాయిడ్ చేశారు కదా! సో, అవన్నీ ఇప్పుడు వీళ్ళు గుర్తుకు తెచ్చుకొని బాధపడుతున్నారేమో చెప్పొచ్చు. ఎందుకంటే ఇంట్లో ఇలాంటి వ్యక్తిని నేను బాధ పెట్టానా? ఇలాంటి వ్యక్తిని నేను ఇబ్బంది పెట్టాను అని చెప్పేసి వీళ్ళు బాధపడుతున్నారు. సో, ఇప్పుడు త్వరగా వచ్చేయాలని ఉంది. సో, ఇంకోటేంటంటే వీళ్ళేంటంటే కొంతమంది పార్ట్నర్స్ ఎలా ఉన్నారనంటే డబ్బు పైనే ఫోకస్ చేశారనమాట. డబ్బు, డబ్బు, డబ్బు అని చెప్పేసి డబ్బు చుట్టూ తిరిగారు. ఒక జాబ్ సరే డబ్బు చుట్టూ తిరిగారు కాదనను. సో, బట్ డబ్బు చుట్టూ తిరిగారు కానీ మరి మీ పార్ట్నర్‌ని మర్చిపోయారు మీరు. సో, మీ పార్ట్నర్ మిమ్మల్ని మర్చిపోయారు. ఓకేనా? ఫైనాన్షియల్ గ్రోత్ కోసము, ఫైనాన్షియల్‌గా ఎన్హాన్స్ అవ్వాలి, ఫైనాన్షియల్‌గా డెవలప్ అవ్వాలనే ఆలోచనలో మిమ్మల్ని మర్చిపోయారని చెప్తున్నారు వీళ్ళు. సో, ఇప్పుడు వీళ్ళేంటంటే ఒక క్వీన్ అన్నమాట. సో, ఫైనాన్షియల్‌గా వీళ్ళు ఒక క్వీన్ అని చెప్పేసి చాలా రిచ్ పర్సన్ అని చెప్పొచ్చు. వీళ్ళు ఒక హై ప్రొఫైల్, హై క్యాడర్‌లో ఉన్నారు. ఇప్పుడు ఎనర్జిటిక్‌గా ఉన్నారన్నమాట. చాలా సెక్యూర్డ్‌గా ఉన్నారని కూడా చెప్పొచ్చు. సో, వీళ్ళేంటంటే మీకు చాలా అట్రాక్ట్ అయ్యారండి. చాలా అంటే దే అట్రాక్టెడ్ టువార్డ్స్ యూ అని చెప్పొచ్చు. మీకు చాలా అట్రాక్ట్ అయ్యారు. సో, మీ అందానికి కావచ్చు, ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కావచ్చు. సో, మీ అందానికి కావచ్చు, మీ నాలెడ్జ్‌కి కావచ్చు, మీ బిహేవియర్‌కి కావచ్చు, మీ యాటిట్యూడ్‌కి కావచ్చు, వీళ్ళైతే మీకు అట్రాక్ట్ అయ్యారని అయితే చెప్తున్నారు. ఓకేనా? సో, ఐయామ్ సో అట్రాక్టెడ్ టు యూ. ఇప్పుడు నాకేంటంటే మిమ్మల్ని రీచ్ అవ్వాలి. సో, ఇప్పుడు నేను కెరియర్ పరంగా చాలా గ్రోన్ అప్ అయ్యాను. చాలా డెవలప్ అయ్యాను. సో, ఇప్పుడు నా గోల్ వచ్చేసి మీరే. సో, మీ లైఫ్‌లో రిస్క్ తీసుకొనైనా మీ లైఫ్‌లోకి రావాలని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు. మీ దగ్గరికి రావాలని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నారు. సో, ఇంకా మీ విషయంలో చాలా రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి. తన మనసులో ఏదేదైతే విషయాలు దాచుకున్నారో, హిడెన్ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో, రొమాంటిక్ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ రొమాంటిక్ ఫీలింగ్స్ అన్నీ కూడా మీకు చెప్పాలని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారనమాట.
ఓకేనా. సో మీ పైన ఫోకస్ చేయాలి. మీ పైన వీళ్ళకు పాస్ట్‌లో మీకు ఒక రెస్పెక్ట్ ఇవ్వలేదు, ఆ రెస్పెక్ట్ ఇవ్వాలనుకుంటున్నారనమాట. సో రెస్పెక్ట్‌ఫుల్ ఫీలింగ్స్ అనమాట. సో రొమాంటిక్ డేట్ ఫీల్ అవుతున్నారు. సో అట్రాక్షన్ ఫర్ యూ అని చెప్పొచ్చు. సో మీ విషయంలో రిలేషన్‌షిప్‌కు సంబంధించి ఒక స్టెప్ తీసుకోవాలి, ఫ్రెష్ స్టార్ట్ చేయాలి, నా మనసులో ఉన్న ప్రతి విషయం చెప్పాలి అని చెప్పేసి మీ పార్ట్నర్ అనుకుంటున్నారనమాట. సో వీళ్ళు కొంచెం ఈగోయిస్టిక్ పర్సన్ అని చెప్పొచ్చు. కొంచెం ప్రైడ్ అనేది కూడా కనిపిస్తుంది మీ పర్సన్‌లో. ఓకేనా. సో చూడండి ఇక్కడ లాస్ట్ కార్డ్ కూడా థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఉన్నాయి క్లియర్గా. కొంతమంది పార్ట్నర్స్ విషయంలో థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో అక్కడ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో వాళ్ళు చాలా లో అండ్ సాడ్ ఎనర్జీలో ఉన్నారు. సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి కూడా కొంతమంది బయటకు వచ్చేసి మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పేసి ఉన్నారు. ఇక్కడ కొంచెం లాస్ట్ఫుల్ ఎనర్జీస్ కూడా ఉన్నాయి. ఓకేనా. సో ఓవరాల్గా ఒక న్యూ బిగినింగ్ అయితే చేయాలనే ఆలోచనలో ఉన్నారు. సో మరి ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్. మరి ఎనర్జీస్ ఎవరో మీరే చెక్ చేసుకోండి. అట్లీస్ట్ మీకు ఎనర్జీస్ కొంతవరకు రిజనేట్ అయినా కూడా ఇది మీరు రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ అయితే తీసుకోవచ్చు. ఓకేనా. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్ ఏంటంటే ఇక్కడ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే చాలా రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి, చాలా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి. కొంచెం రిస్క్ పాస్ట్లో కొంచెం ఇమ్మెచ్యూర్డ్గా ఉన్నారు, రిస్క్ తీసుకోలేదు అంతే. సో ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ కూడా ఉన్నాయి. ఓకేనా. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.